ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం 16, 17 చదువుదాం. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటు నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము. ప్రియమైన వాళ్ళారా, పద్మాసు దీపంలో యోహాను పొందిన దర్శనం, అపోస్తులుడైన యోహాను ఈయన ఏం చేస్తున్నాడు? పరలోక దర్శనం పొందినాడు. ఆ దర్శనంలో ఏం చూస్తున్నాడు అంటే దేవుని యొక్క మహాత్యం చూస్తున్నాడు, ఆయన మహిమను చూస్తున్నాడు, యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రభావం ఆయన కనిపెడుతున్నాడు, ఆయన కళ్ళారా చూసినాడు. ఆయన ఎప్పుడు చూడగలుగుతాం ఇది అంటే ఆయనతో సహవాసం ఉన్నప్పుడు చూడగలుగుతాం. ఆయన సిలువ మనలో కార్యం చేసినప్పుడు మనం చూడగలుగుతాం. ఆయన సిలువ లేకుండా మనం ఆయన సమీపించలేము అనే విషయం మనం గుర్తెరగాలి. ఈయన ఏం చేసినాడు? ఆ వాక్యము వెడల్చుంది, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి ఆయన నోటి నుంచి వస్తుంది. ఆ మాటలకు ఈయన భయపడిపోయినాడు. ఆయన మహా తేజస్సుతోనంట, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉంది అంటున్నాడు. ఆయన తేజస్సును కూడా ఆయన చూడగలిగినాడు. ఎప్పుడు చూడగలుగుతాం అనే తేజస్సు మనం అంటే ఆయనను ఒప్పుకున్నప్పుడు, ఆయన సిల్వ రక్తం దగ్గరికి మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన మన కనుల నుంచి పొరలు రాలగొట్టేసి లోక సంబంధమైన దృష్టి తీసి ఆత్మానుసారమైన దృష్టి ద్వారా ఆయన మనల్ని నడిపించేవాడై ఉన్నాడు అనే విషయం మనం గుర్తెరగా. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడితిని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయనను చూడగానే మనం ఆయన ఎదుట సాగిల పడవలసిన వారమై ఉన్నాం. ఎందుకు తెలుసా? ఆయన రక్షకుడుగా ఈ లోకంలో పుట్టినాడు, యూదుల రాజుగా పుట్టినాడు. యూదుల రాజుదైన యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి అనుంది. వారు బంగారము, సామ్రాణి, బోలము ఇచ్చినారు. దానికన్నా ముందు వారు సాగిలపడ్డారు. యేసు ప్రభు అప్పటికి వారి కొరకు ప్రాణం పెట్టకముందే వారు ఆయన మహాత్యానికి వారు ప్రసన్నులైపోయి వారు సాగిలపడ్డారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయమున నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు ప్రభు శిలువలో పెట్టిన కార్యం చూడు. ఆయన క్రయం ఎంత గొప్పది చూడు. ఎవరో మనకు ఒకరోజు బ్లడ్ ఇస్తే వారికి జీవితాంతం రుణపడిపోతాం. అట్లాంటిది ఒక్క చుక్క రక్తం లేకుండా యేసు ప్రభు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ శిలువ మీద ఆయన యొక్క వేదన చూడు, ఆయన యొక్క దప్పిక దృశ్యం చూడు, ఆయన యొక్క గాయాల నుంచి రక్తం స్రవించే విషయం చూడు, ఆయన ఈపు కొరడా దెబ్బలతో కొట్టబడిన దృశ్యం చూడు. ఎట్లా సాగిల పడకుండా ఉంటాం? కోట్ల కొల దూతలు నిరంతరం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఆ శిలువ దగ్గరకు వచ్చినాడు. ఆ శిలువలో ప్రాణం పెట్టాడు, ఉమ్ము వేయబడ్డాడు. ఇంత విచారం కదా ప్రియమైన వాళ్ళ. మనం మౌనంగా ఎట్లుంటాం? మనం ఆరాధన చేయకుండా ఎట్లుండగలుగుతున్నాం? ఈ యోహాను ఆయన చూడగానే పాదముల ఎదురు పడిపోయినాడు. ఆయన మహాత్యం అది. ఆయన చూస్తే ఎవరైనా కూడా ఆయన ఎదుట పడిపోవాల్సిందే, ఆయన ఎదుట సాగిల పడవలసిందే. ఎప్పుడు వస్తుంది అది అంటే మనము పాపులమని గుర్తెరిగినప్పుడు వస్తుంది. నేను పరిశుద్ధున్నే అనుకుంటే ఎప్పుడు మనం ఆరాధన చేయలేం. నేను పర్వాలేదులే అనుకుంటే ఎప్పుడు ఆరాధన చేయలేం. మనము పాపులమనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మన గత స్థితి, యేసు ప్రభువు రాకముందు మనకున్న స్థితి ఎంత పాపము, ఎంత ద్రోహులము, ఎంత దుర్మార్గతను మనలో ఏలుతా ఉందనే విషయం మనం గుర్తెట్టుకొని ఆయన నిర్దోషమైన గొర్రెపిల్లగా లోక పాపములను మోసుకొని పోయే ఆ గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు వ్యక్తిగతంగా హెబ్రీ 2:9 ఒక చక్కని మాట రాసినారు. ఏమనంటే ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించడానికి, అంటే యేసు ప్రభు నా కొరకు వచ్చినాడు అనే స్పృహ నాకున్నప్పుడు నేను ఆరాధన చేయకుండా ఉండలేను. ఈ ఉదయకాలం ఆ శిల్వ దృశ్యాన్ని గమనించి యోహాను సాగిలపడ్డట్టుగా మనం సాగిలపడి ఆయన పాదముల ఎదుటపడి మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా కొరకు ఆ మహిమను వదులుకొని
సిలువలో శాపగ్రాయిగా కొట్టబడి పొడవబడి రక్తమంతా చిందించి నన్ను విమోచించినావు. నాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.